అర్చన ఏంటండి? డబ్బు తీసుకురా, నేను బయలుదేరుతాను. ఇదిగో తీసుకోండి. అర్చన 70,000 నీ దగ్గరే ఉంచు, 1,00,000 చాలు. దీంతోనే కారు కొంటాను. ఏమండి, అంత డబ్బుతో ఒంటరిగా వెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి. ఒంటరిగా వెళ్ళట్లేదు, శివగాడు వస్తానని చెప్పాడు. ఇందాక వాడికి ఫోన్ చేశాను. ఓ, అయితే అన్నయ్య వచ్చిన తర్వాత బయలుదేరొచ్చు కదా. సర్లే, వాడికి ఫోన్ చేస్తాను, వాడు వచ్చాక బయలుదేరతాను. దినా, అర్చన, దినా వచ్చారు, తొందరగా రా. వస్తున్నానండి. రండి దినా, రండి, లోపలికి వెళ్తాం. పర్వాలేదు గోపి, నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఒక కార్ చూడడానికి వెళ్తున్నానండి. అంతా మీరిచ్చిన ఐడియానే. ఇంతకుముందు ఒక కార్ అమ్మితే 1,00,000 లాభం వచ్చిందండి. చాలా సంతోషం గోపి. అంతా మీ చలవేనండి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. శివగాడు ఒక కారు చెప్పాడు, అది చూడడానికి వెళ్తున్నానండి. గోపి, నేను కారుకు సంబంధించిన విషయం మీదే నిన్ను దగ్గరికి తీసుకెళ్దామని వచ్చాను. ముందు నేను చెప్పే దగ్గరికి వెళ్దాం, తర్వాత మీ ఫ్రెండ్ చెప్పిన ప్లేస్కి వెళ్దాం. అంటే అది వారు చెప్తున్నారు కదా, వెళ్ళిరండి. సరే, వెళ్దామండి. వస్తానండి. అలాగేనండి. వస్తాను అర్చన. అలాగే. అవును గోపి, ఆ కృష్ణ అనే అతను మీకు తెలుసు కదండి, మా కాంపౌండ్లోనే కదా ఉండేది. ఇప్పుడున్నాడా? తాళం వేసిందండి. కాల్ టాక్సీ డ్రైవర్ కదా, పని మీద బయటికి వెళ్ళి ఉంటాడు. అయినా అతని గురించి అడుగుతున్నారేంటి? ఏం లేదు గోపి, ఆ రోజు నేను వచ్చినప్పుడు అతని గురించి ప్రియ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. మళ్ళీ అతని వల్ల ఏదో గొడవ జరిగి ప్రియ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిందని విన్నాను, అందుకే అడిగాను. అబ్బే, అదేం లేదండి. నిజానికి అతను చాలా మంచివాడు. మేమే అనవసరంగా అపార్థం చేసుకున్నాం. అతని మీద చేసుకున్నాను. వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అర్చన కూడా అతన్ని అపార్థం చేసుకుంది. అయినా బాబు విషయంలో కూడా అర్చనకి ప్రియకి గొడవ అయిందండి. ఇప్పుడు అన్నీ సర్దుకుపోయాయి అనుకోండి, అందరం కలిసిపోయాం. సరే, నువ్వెక్కు, బయలుదేరదాం. అలాగే. అమ్మా, కొంచెం కాఫీ ఉంటే అమ్మా, తలనొప్పిగా ఉంది. అలాగే. ఇదిగో రేవతి, వేటపాలెం వెళ్ళిన తర్వాత వాసు ఫోన్ చేశాడా? కనీసం నువ్వైనా వాసుకు ఫోన్ చేశావా? ఏంటి, వాసుకు ఫోన్ చేసి మాట్లాడాలా? ఏమిటి అలా అంటావు? మాట్లాడకపోతే ఎలా? మాట మాట అనుకున్న వాసు మీ ఆయనే కదా. అమ్మా, నేను అసలే తలనొప్పితో బాధపడుతున్నాను. నువ్వు వాసు టాపిక్ ఎత్తి నాకింకా తలనొప్పి పెంచుకు. వెళ్ళి కాస్త పెయిన్ బామ్ తీసుకురా. అవతల నాకు వంటింట్లో బోల్డ్ పనులున్నాయి. మీ నాన్న గదిలో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇవేంటి, అత్తే ఇంటి డాక్యుమెంట్స్ లా ఉన్నాయి. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమిటి అలా అరుస్తున్నావు? అరవడం కాదు, ఇదిగో ఇవి చూడు. ఏమిటి కాగితాలు? మా అత్తయ్య గారు మావయ్య గారు ఉండే ఇంటి కాగితాలు. ఆ ఇంటి కాగితాలు ఈ ఇంటికి ఎలా వచ్చాయే? పైగా మీ నాన్న రూమ్ లోకి ఎలా వచ్చాయన్నది తర్వాత సంగతమ్మా. అసలు వాసు పేరు మీద అత్తయ్య పేరు మీద కలిపున్న ఇల్లు వాసు పేరున మొత్తం ఎలా మారింది? అసలు అత్తయ్య సంతకం ఎలా పెట్టింది? చాలా కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. ఏమిటే నువ్వనేది? మీ అత్తగారు అలా ఎలా మార్చింది? అదే అర్థం కావట్లేదమ్మా. రాణి పెళ్లికి ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తెద్దామని అత్తయ్య అడిగితే వాసు అసలు ఒప్పుకోలేదు. అందుకే అత్తయ్య వాసు మీద చాలా కోపంగా ఉంది. ఆ విషయం నాతో కళ్యాణ మండపంలో కూడా చెప్పింది. అంత కోపంగా ఉన్న అత్తయ్య వాసు పేరు మీదకి ఇల్లు ఎలా మార్చిందో నాకు అర్థం కావట్లేదు.
అత్తయ్య అలా రాయడానికి ఛాన్సే లేదు. అది కాకుండా ఈ కాగితాలు నాన్న బీరువాలో ఉన్నాయంటే ఖచ్చితంగా నాన్న వాసు కలిసి ఏదో ప్లాన్ చేస్తుంటారు. ఎందుకైనా మంచిది నేను వీటిని తీసుకెళ్లి అత్తయ్య మావయ్యని కలిసి విషయం తేల్చుకుని వస్తాను. వద్దమ్మా, ఆ విషయం మీ నాన్నకి తెలిస్తే లేని కొన్ని గొడవలు జరుగుతాయి. ఏం కాదమ్మా, నాన్నకి తెలియకుండా ఆయన వచ్చేలోపు నేను వెళ్ళేసి వస్తాను. రేవతి, ఏంటి గోపి ఆశ్చర్యంగా చూస్తున్నావు? నువ్వు కొత్తగా స్టార్ట్ చేయబోయే బిజినెస్కి వీళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏమంటున్నారు? ఇది చాలా పెద్ద ఫైనాన్స్ కంపెనీ. పెద్ద పెద్ద వెహికల్స్కి ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు. చాలామంది విఐపీలు సరదాగా 6 నెలలకు వెహికల్ మారుస్తూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు సీజ్ చేసినవి కూడా మంచి కండిషన్లో ఉన్న వెహికల్సే. నువ్వు ఇక్కడ వెహికల్స్ తీసుకుని బిజినెస్ చేస్తే మంచి మార్జిన్ వస్తుంది. సత్యమూర్తి అని నా ఫ్రెండ్ ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు. అందుకే అతను నీకు పరిచయం చేస్తే అతను నీకు సాయంగా ఉంటాడని తీసుకొచ్చాను గోపి. చాలా థ్యాంక్స్ దినా, మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. గోపి, ఎందుకంత ఓవర్గా ఫీల్ అవుతావు? మనం కావాల్సిన వాళ్ళం. సాయం రుణం అనుకోకూడదు. పద వెళదాం. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి సార్, ఏం కావాలి? నా పేరు దినా అండి, సత్యమూర్తి గారి ఫ్రెండ్ని. ఒకసారి ఆయన కలవాలి. అలాగే సార్, 1 మినిట్. హలో సార్, మిమ్మల్ని కలవడానికి దినా అని అతను వచ్చారు. పంపించు. అలాగే సార్. సార్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. పద. ఎక్స్క్యూజ్ మీ సత్య. దినారా, పద గోపి. కూర్చోండి. హౌ ఆర్ యు దినా? ఫైన్. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను ఫోన్ చేసి చెప్పాను చూడు గోపి అని, ఇతనే. హలో, ఐ యామ్ సత్యమూర్తి. దినా, ఏం తీసుకుంటారు? ఏమొద్దు, వచ్చిన పని అయితే చాలు. నో ప్రాబ్లం, అన్నీ సజావుగానే సాగుతాయి. మీ గురించి దినా చెప్పాడు, మీరు మంచి మెకానిక్ అని. ఈ ఫీల్డ్లో మెకానిజం బాగా తెలుసుండటం చాలా మంచిది. సరే, మీకు నెలకి ఎన్ని కార్లు అవసరం పడతాయి? ఎన్ని కార్లా? ఏంటిది నా అలా షాక్ అయ్యాడు? నేను ముందే చెప్పాను కదా, తను ఈ వ్యాపారానికి కొత్త అని. ఒకే కారు సేల్ చేశాడు, అందుకే సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాడు. నువ్వు నెలకి ఎన్ని కార్లను భయపెడితే ఎలా? ముందో 4-5 కార్లు ఇచ్చి చూడు. ఓ 2కి పేమెంట్ చేస్తాడు. మిగతా వాటికి ఫైనాన్స్ చేసిస్తే సేల్ అయ్యాకే ఇంట్రెస్ట్తో పే చేస్తాడు. జనరల్గా మా దగ్గర అలాంటి ప్రాక్టీస్ లేదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే, అలాగే చేద్దాం. మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి. విజిటింగ్ సార్, అది ఇంకా విజిటింగ్ కార్డు ప్రింట్ చేయలేదు. అలాగా, పోనీ మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి. ఆఫీస్ అంటే సారీ, తను ఇంకా ఆఫీస్ ఓపెన్ చేయలేదు. ఏంటి, ఇంకా ఆఫీస్ పెట్టలేదా? సరే, పోనీ షెడ్ ఎక్కడో చెప్తే అక్కడ ఎన్ని వెహికల్స్ పెట్టడానికి అవకాశం ఉంటుందో చూస్తాను. ఎందుకంటే రేపు మా బాస్కు సమాధానం చెప్పుకోవాల్సిన వాడిని నేనే కదా. మూర్తి, నేను ముందే చెప్పాను కదా, ఈ ఫీల్డ్కి తను కొత్తని. నేను ఒప్పుకుంటున్నాను దినా. షెడ్ ఎక్కడో చెప్పడానికి ఏమైంది? సార్, ఇంతకుముందు నాకు షెడ్ ఉండేది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ షెడ్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను చెట్టు కింద మెకానిక్ పని చేసుకుంటున్నాను సార్. వాట్? చెట్టు కింద? మూర్తి, ప్లేస్ని బట్టి వర్క్మెన్షిప్ని జడ్జ్ చేయకు. గోపి చాలా మంచి మెకానిక్. కాస్త టైంలోనే బండి రిపేర్ చేసి అమ్మి మంచి ప్రాఫిట్ సంపాదించాడు. నువ్వు వెనకాడాల్సిన పని లేదు. నువ్వు డౌట్ పడకుండా వెహికల్స్ ఇచ్చేయచ్చు. సార్, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. నాకు 2 కార్లు ఇచ్చి చూడండి సార్. వాటిని అమ్మి పెడతాను. అప్పుడు నా వర్క్ ఏంటో మీకే తెలుస్తుంది. డబ్బేం అవసరం లేదు, మీ దగ్గరే ఉంచండి. నేను మా బాస్తో మాట్లాడి మీ కాంటాక్ట్లోకి వస్తాను. సత్య, నిన్ను నమ్మి గోపిని ఇక్కడికి తీసుకొచ్చాను. కాస్త కన్సిడర్ చేయి. నేను అర్థం చేసుకోగలను దినా, కానీ నేను డెసిషన్ తీసుకోలేను కదా. మా బాస్తో డిస్కస్ చేసిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. సార్, నన్ను రేపు ఫోన్ చేయమంటారా? అవసరం లేదు, నేను దినాకు ఫోన్ చేసి చెప్తాను. పోనీ
నా ఫోన్ నెంబర్ ఇవ్వమంటారా? నేను దినాన్ని కాంటాక్ట్ చేస్తానని చెప్తున్నాను కదా. సరే దినా, నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుద్దాం. వస్తాను సార్. ఓకే. దినా, పని అయిపోతుందంటావా? గోపి, పరిస్థితి నీకింకా అర్థం కాలేదా? అంటే ఫోన్ నెంబర్ వద్దన్నాడంటే అవాయిడ్ చేస్తున్నాడని అర్థం కాలేదా? మీ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు అన్నారుగా. అలా అనే వచ్చాను, కానీ పరిస్థితి చూస్తే మరో విధంగా ఉంది. ఆఫీసు, షెడ్డు, విజిటింగ్ కార్డు లేవు అనగానే అతని బిహేవియర్లో ఎంత మార్పు వచ్చిందో గమనించావా? అయితే ఆయన మనకి ఏ హెల్ప్ చేయడా? చేస్తాడు, కానీ ఎప్పుడు? అతను అడిగినవన్నీ ఉన్నప్పుడే. గోపి, నువ్వేం ఫీల్ అవ్వకు. ఐటీ రిటర్న్స్ లేకపోతే బ్యాంకులు కూడా లోన్ ఇవ్వటం లేదు. ఇంకా అలా అయితే నాలాంటి వాళ్ళు ఎదిగే అవకాశమే లేదా? అలా ఏం కాదు, ఎదగాలంటే కొన్ని తప్పకుండా చేయాలి. నువ్వు ముందు షెడ్డు, ఆఫీస్ ఏర్పాటు చేసుకో. ఇంక నీ ఎదుగుదలని ఎవరూ ఆపలేరు. ఇప్పటికిప్పుడు షెడ్డు, ఆఫీస్ అంటే నా వల్ల కాదు, చాలా కష్టం దినా. గోపి, నువ్వేం దిగులు పడకు, నేనున్నాను. ముందు నువ్వు షెడ్డుకు సరిపోయే కార్యస్థలం ఎక్కడుందో చూడు. అక్కడే షెడ్డు, అందులోనే ఆఫీసు, ఆ అడ్రస్తోనే విజిటింగ్ కార్డు. కానీ దానికి చాలా ఖర్చు అవుతుందినా. నేనున్నానని చెప్తున్నాను కదా. ఫస్ట్ నువ్వు ఖాళీ ప్లేస్ చూడు, ఆ తర్వాత విషయం నేను చూసుకుంటాను. పద వెళదాం, పదా. రెడీనా? వస్తున్నానయ్యా. ఇదిగోనయ్యా. ఏమయ్యా, నువ్వు పనిచేసేది ఎక్కడా? ఏంటి ఇంత సడన్ గా ఈ ప్రశ్న వేసావు? అది కాదయ్యా, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయడానికి కనీసం మీ ఆఫీస్ ఫోన్ నెంబర్ అన్నా ఇవ్వు. ఓసి పనికి మాలినదానా? నేనేమన్నా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటున్నావా? నీకు ఆఫీస్ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఇవ్వటానికి మనకి 3 దేవతలు ఉన్నట్టు మాకు 3 ఆఫీసులు ఉంటాయి. ఎవరు ఫోన్ చేస్తే మనం అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాలన్నమాట. అదే డైలీ వేజెస్ అంటే రోజు కూలీ, అదే కూలీ పని అన్నమాట. కూలి పనా? పొద్దునెళ్ళి పొద్దుగోకిన తర్వాత వస్తున్నావు, అందుకని అడిగాను లేవయ్యా. భాగ్యం, నా మీద అనవసరంగా నువ్వు డౌట్ పడకు. కష్టపడి సంపాదిస్తున్నాను, ఆ సంపాదన తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, సంతోషించు. నువ్వు కష్టపడుతున్నావయ్యా, సంతోషమే. కానీ నీ దగ్గర మున్సిపాలిటీ వాసన వస్తుంది. నువ్వేమో తెగ పౌడర్ చల్లుకుంటున్నావు, ఎందుకో అర్థం కావట్లేదు. ఏంటే వేళకాని వేళ నీ డౌట్లు? అసలు నన్ను పనికి వెళ్ళమంటావా, మానేయమంటావా? ఇది తీసుకెళ్ళి లోపల పడే. సర్లేవయ్యా, ఎందుకంత కోపం? వెళ్ళు. సరే, వస్తాను. ఇక్కడ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. మావయ్య. రామ్మ రేవతి, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను మావయ్య. రామ్మ రేవతి, కడుపుతో ఉన్నాక మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు. రామా, కూర్చో. పర్వాలేదు అత్తయ్య, బాగున్నారా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావమ్మా. ఏమ్మా, ఎలా వచ్చావు? కార్లో రాలేదా? లేదత్తయ్య, ఆటోలో వచ్చాను. అయ్యో, ఏంటమ్మా ఇలాంటప్పుడు ఆటోలో రావడం ఏంటి? కార్లో రావచ్చు కదా. నాకు ఆ భయం ఏం లేదత్తయ్య, నా భయం అంతా మీ గురించే. మాకేమైందమ్మా? యథారాజా తథా ప్రజాని ఇంట్లో పోట్లాడుకుంటున్నాం, కలుస్తూనే ఉన్నాం, సంతోషంగా ఉంటున్నాం. నేను ఆ విషయం గురించి మాట్లాడట్లేదు మావయ్య. ఇదిగో ఈ ఇంటి కాగితాలు చూడండి. ఇంటి కాగితాలా? ఏమిటమ్మా ఇవి? ముందు మీరు చూడండి మావయ్య, మీకే తెలుస్తుంది. ఏమే, నాకు తెలియకుండా మళ్ళీ సంతకం పెట్టి ఇల్లు వాడి పేరు మీద ఎప్పుడు రాశావే? ఏంటయ్యా నువ్వనేది? నేను మార్చి సంతకం ఎప్పుడు పెట్టాను? ఆ రోజు నువ్వే కదా వాడిని కొట్టి సంతకం తీసుకున్నావు. ఏంటత్తయ్య, వాసుతో సంతకం చేయించుకున్నారా? అవునమ్మా. ఒకరోజు వాసుగాడి రాత్రిపూట ఇంటికొచ్చి ఏం చేశాడో తెలుసా? పెట్టకపోయావంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపలే ఇస్తా. ఏమనుకుంటున్నావో ఏమో. వెళ్ళిచ్చుకుంటో, నేను మాత్రం పెట్టను. పెట్టవా? పెట్టవా? చూస్తారా? అది చూస్తారా?
రేయ్, పోలీసులకి మనకి 3 నెంబర్లు దూరం. 3 నెంబర్లు కొట్టానంటే 3 నిమిషాల్లో వాళ్తారు ఇక్కడ. సరే, సంతకం పెడతానులే. అదమ్మా జరిగింది. అవునమ్మా. అయితే ఇవి ఒరిజినల్ పేపర్స్ కావన్నమాట, డూప్లికేట్ పేపర్స్. అవునమ్మా, ఈ సంతకం ఈ పేపర్స్ అన్ని డూప్లికేటే. అమ్మ రేవతి, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇవిగోనమ్మా, ఇవి చూడు. ఇవి వాడి దగ్గర నుంచి నా పేరు మీద రాయించుకున్న అసలు పత్రాలు. ఆ కాగితాలు నేను మా నాన్న బీర్వా నుంచి తీశాను. అంటే వాసు మా నాన్నని మోసం చేసి ఏదో కథ నడిపించాడు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, మా నాన్న ఈ ఇల్లు వాసు పేరు మీద మార్చుకొని బాగా ఒత్తిడి చేస్తుంటాడు. వాసుకి ఇక్కడ ఎదురు దెబ్బ తగలడం వల్ల అక్కడ మా నాన్నని మోసం చేయడానికి ఈ దొంగ కాగితాలు సృష్టించుంటాడు. కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇలాంటి 420 పనులు చేయడంలో వాసుగాడు నెంబర్ 1. సరే, ఈ ఒరిజినల్ పేపర్స్ జాగ్రత్తగా దాచిపెట్టండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అమ్మా వదిలేయమ్మా, అనవసరంగా తలదూర్చి గొడవలు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? గొడవేం కాదత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. ఇదిగో ఇవి మాత్రం జాగ్రత్తగా దాచండి. అమ్మా రేవతి, నెల తప్పిన పిల్లవి, మొట్టమొదటిసారిగా మెట్టినింటికొచ్చావు. ఒక్క ముద్ద అన్నం తినేసి వెళ్ళమ్మా. పర్వాలేదు అత్తయ్య, ఇంకోసారి తింటాను. మావయ్య అవిటివ్వండి. ముందు వీటి సంగతి చూడాలి. వస్తాను మావయ్య. జాగ్రత్త అమ్మా, అవి జాగ్రత్త భాగ్యం.